రామ్ నారాయణ రామ్. మెడిటేషన్ ఇది ఒక చిన్న పదం అయితే అందులో అర్థం చాలా విస్తృతం. మెడిటేషన్ గురించి మనం ఎక్కువగా ఇది 5 నిమిషాల పాటు మాత్రమే దృష్టి సారించవలసిన పని అనే విధంగా ఆలోచిస్తుంటాం. కానీ ఇది నిజం కాదు. మీరు మెడిటేషన్లో ఆచరణాన్ని ఎక్కువగా అందుకున్నప్పుడే మీని బాగా తెలుసుకోగలరు. ముందటి ఎపిసోడ్లలో మనం చెప్పినట్లు మెడిటేషన్ అనేది ఒక రకమైన సౌండ్ ఎనర్జీ. ప్రతి మనిషి 50,000 కోట్ల ఆత్మలతో నిండి ఉంటాడు. ఈ ఆత్మలను జీవితం మీద ఉంచడానికి, శక్తిని పెంచుకునేందుకు, మరణానంతరం మోక్షం పొందాలనే ఆలోచనల కోసం వేదన అవసరం. ఇది మనకు శక్తిని, ఎనర్జీని, మనోబలాన్ని అందిస్తుంది. భారతదేశానికి ఉన్న ఆధ్యాత్మిక శక్తి అందరికీ కలిసి ఒక్కటయ్యే అవకాశాన్ని అందించగలదు. అయితే అందుకుగాను మనం మొదటగా మనల్ని మనమే గుర్తించాల్సిన అవసరం ఉంది. మన ఆత్మ యొక్క నిశ్శబ్దమైన అన్నిటిని వినాలి. ఈ కాలంలో మనం చూడగలిగిన పరిస్థితి, ప్రతి వ్యక్తి మరొకరిపై ఆధిపత్యం సాధించాలనే కోరికతో ఉన్నారు. కొందరు మరొకరిని హఠించి తమదిగా కూల్పిస్తుంటారు. కానీ మనం ఒక విషయాన్ని మరచిపోతున్నాం. మనం 5 మూలకాలను ఆధారంగా రూపొందించబడిన మనుష్యులు. మన మనసు, మన బుద్ధి ఒకే విధంగా ఉండినా మనం అందులో సానుకూలమైన ఆలోచనలని పెట్టుకుంటామా లేక ప్రతికూల ఆలోచనలు పెడతామా అనేది మనపై ఆధారపడి ఉంటుంది. మరొకరికి కష్టాన్ని, బాధను కలిగించకుండా జీవించండి. ఇతరుల నమ్మకాన్ని ఉల్లంఘించకూడదు. భూమి జపం, తపం ఆధ్యాత్మిక జీవనపు దృఢత్వంపై ఆధారపడి ఉంది. నమ్మకం మన శక్తి, ధైర్యం మన ఆచారం, ప్రేమ మన ఆత్మవిశ్వాసం. ఈ విలువలను మనసులో ఉంచుకొని ముందుకు సాగితే మీ లక్ష్యం మీకు స్వయంగా అందుతుంది. మెడిటేషన్ యొక్క ప్రాముఖ్యత. మెడిటేషన్ ద్వారా మనం తక్కువ మాత్రమే కాకుండా ప్రకృతిని కూడా అర్థం చేసుకోవచ్చు. మెడిటేషన్ మన మనసు, బుద్ధిని, అంతరాత్మ వంటి అంశాలను శక్తివంతంగా మారుస్తుంది. దీనివల్ల మనం వాటిని కట్టుబట్టించి మన జీవితాన్ని సవ్యంగా నడిపించవచ్చు. మెల్లగా రోజు ప్రాక్టీస్ చేయవలసిన కొన్ని అలవాట్లు. మీరు సర్వత్రా పనులు పూర్తి చేయండి. రాత్రిపూట సులభంగా మిక్కిలి తినండి. పడుకోక ముందు కొద్దిసేపటి వరకు మెడిటేషన్ చేయండి. ఈ అలవాట్లు పాటిస్తే మీ మనసు శాంతిగా ఉంటుంది. మీకు శక్తి, పాజిటివిటీ మెరుగుపరుస్తుంది. మెడిటేషన్ సమయంలో మహాగురువు ఇచ్చిన రామ్ నారాయణ రామ్ అనే బీజ మంత్రాన్ని జపించండి. ఈ బీజ మంత్రంతో మీరు ఒకచోట చేరితే మీరు బ్రహ్మాండం, ప్రపంచాన్ని గుర్తిస్తారు. ఇది సంపూర్ణమైన అనుభవం. అందుకే ఇది జపిస్తూ జీవించండి. ఈ బీజ మంత్రం మన బుద్ధిని, మన శక్తిని రగులించి మన అంతరాత్మాని రద్దు చేస్తుంది. రామ్ నారాయణ రామ్ అనే మంత్రాన్ని ప్రతి వ్యక్తి చేయాల్సిన అవసరం ఉంది. దీనిని అందరూ జపిస్తూ రోజూ సాధన చేస్తూ ఉంటే మనం అందించిన శక్తిని జీవితం ద్వారా అనుభవించవచ్చు.